తగ్గిపోయింది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఢిల్లీలో ఇప్పటి పార్లమెంట్ భవనపు సెంట్రల్ హాల్లో 1946 డిసెంబర్ 9న జరిగింది. మొత్తం 211 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందులో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. డాక్టర్ సచ్చిదానంద సిన్హాను సభకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్, ఆచార్య జేపీ కృపాలాని, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, బీఆర్ అంబేద్కర్, రంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య మొదలైన వారు రాజ్యసభ సమావేశమై ఖచ్చితంగా అర్ధరాత్రి సమయానికి స్వతంత్ర భారత శాసనసభగా అవతరించింది. రాజ్యాంగం రాత ప్రతినిధి రాజ్యాంగ సభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడు. ఇక స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ సభ 11 సార్లు 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాతాప్రతిపై చర్చించింది. రాజ్యాంగ రాతాప్రతిని తయారు చేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలు పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. రాజ్యాంగంపై సంతకాలు చేసే రోజున బయట చిరుజల్లు పడుతుంది. దీన్ని శుభాశూనకంగా భావించారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి భారత్ తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటే అందుబాటులో ఉంది. ఇక పార్లమెంట్ సెంట్రల్ లైబ్రరీలో భారత రాజ్యాంగాన్ని భద్రపరిచారు. రాజ్యాంగం మొత్తం అసలు కాపీలు 3. అవన్నీ పార్లమెంట్ సెంట్రల్ లైబ్రరీలో 3 వేర్వేరు గదుల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య దాచి ఉంచారు. అసలు కాపీలో మొత్తం 251 పేజీలు ఉన్నాయి. పుస్తకం 22 అంగుళాల పొడవు, 16 అంగుళాల వెడల్పు ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మామూలు పుస్తకాలను భద్రపరిచినట్టు రాజ్యాంగాన్ని ఉంచితే అసలు కాపీలు దొంగకునే ప్రమాదం ఉంది. అందుకే వాటిని హీలియం నింపిన బాక్సుల్లో ప్రత్యేకంగా భద్రపరుస్తారు. ఎందుకంటే గాల్లో ఉండే ఆక్సిజన్ పుస్తకంలోని కాగితాలు ఇంకుతో చర్య జరిపి పుస్తకం పాడైపోవడానికి కారణమవుతుంది. అందుకే ఎలాంటి రసాయనిక చర్య జరపడానికి వీలు లేకుండా హీలియం బాక్సుల్లో రాజ్యాంగాన్ని భద్రపరుస్తున్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి ఇక్కడ భద్రపరిచే సమయంలో మొత్తం 284 మంది సభ్యులు భారత రాజ్యాంగం అసలు కాపీ మీద సంతకాలు చేశారు. అయితే తొలి సంతకం ఉండగా అప్పటి రాష్ట్రపతి 46 మంది హిందీలో సంతకాలు చేయగా మిగతా సభ్యులంతా ఇంగ్లీష్, ఇతర భాషల్లో సంతకాలు చేశారు. ఈ ముసాయిదా రూపకల్పనలో 15 మంది మహిళలు సైతం పాల్గొన్నారు. సో ఇది ఫ్రెండ్స్ భారత రాజ్యాంగం రూపకల్పన, భద్రతా విధానం. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నచ్చకపోతే పక్కన ఉన్న డిస్లైక్ కొట్టేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంటపై నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్.